సంఘంలోని స్థానిక సాయినగర్లో టీడీపీ నాయకులు సిమెంట్ రోడ్డు పనులను ప్రారంభించే కార్యక్రమాన్ని నిర్వహించారు. ముందుగా పూజలు నిర్వహించి అనంతరం సిమెంట్ రోడ్డు పనులను ప్రారంభించారు. రాష్ట్ర మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి ఆదేశాలతో ప్రతి వీధిలో సిమెంట్ రోడ్డు నిర్మాణాలు చేపడుతున్నట్లు వారు తెలిపారు. గ్రామాలలో ఎక్కడా మట్టి రోడ్లు లేకుండా ఉండటమే లక్ష్యంగా మంత్రి ఆనం ఆదేశాలతో సిమెంట్ రోడ్డు పనులు జరుగుతున్నాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో టీడీపీ మండల అధ్యక్షులు గుండుపల్లి శ్రీనివాసులు యాదవ్, టీడీపీ నాయకులు భానా శ్రీనివాసులు రెడ్డి, కాకు మధుసూదన్ యాదవ్, కాకు వెంకటేశ్వర్లు, శ్రీనివాసులు చౌదరి, శ్రీనివాసులు నాయుడు, పృథ్వీ యాదవ్ తదితరులు పాల్గొన్నారు. సిమెంట్ రోడ్డు 15 లక్షలతో సాయినగర్లో, అదేవిధంగా దూరు కాలువ యువతల పక్క రోడ్డుకి 15 లక్షలు శాంక్షన్ చేశారు. వాటిలో భాగంగా ఈరోజు సాయినగర్లో పని స్టార్ట్ చేశాము. ఈ 15 లక్షల పని 3-3.5 రోజులు కంప్లీట్ చేస్తాము. అదేవిధంగా రాబోయే రోజుల్లో రామనాయుడు గారు మీకు ఇన్ని సిమెంట్ రోడ్లు కావాలన్నా మన గౌరవ మంత్రివర్యులు మనకు చెప్పారు. కాబట్టి మంత్రి గారి మాట ప్రకారం కూడా మేము అందరం సంఘం గ్రామంలో అందరం డెవలప్మెంట్కి రోడ్లు, సీసీ రోడ్లు ప్రతి బజార్లో కూడా వేయించడానికి కృషి చేస్తామని తెలియజేస్తూ, సంఘం మండల కేంద్రంలో సుమారు 400 మీటర్ల సిమెంట్ రోడ్డు పనిని ప్రారంభోత్సవం చేయడం జరిగింది. గౌరవ మంత్రివర్యులు దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి ఆనం రామనాయుడు గారు మా సంఘం గ్రామానికి ప్రత్యేకించి గతంలో 20 లక్షలు సిమెంట్ రోడ్లు ఇచ్చాడు. అవి కంప్లీట్ చేశాం. ఇప్పుడు ప్రస్తుతం మళ్ళీ 45 లక్షలు ఇచ్చాడు. 45 లక్షల్లో ఈరోజు ఒక 15 లక్షల రూపాయలు సిమెంట్ రోడ్డుకు సంబంధించిన పని ఈరోజు మా సంఘం మండలంలోని ముఖ్య నాయకులందరం కలిసి ఇక్కడ మరి భూమి పూజ చేసి ఆ సిమెంట్ రోడ్డు పనిని ప్రారంభించడం జరిగింది.